ॐ निरञ्जनं नित्यमनन्तरूपं भक्तानुकम्पाधृतविग्रहं वै ईशावतारं परमेशमेड्यं तं रामकृष्णं शिरसा नमामि। ॐ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदा देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస యొక్క శుభ జన్మతిథి ఈరోజు తిథుల ప్రకారం మహాపుణ్యదినం ఈరోజు. శ్రీరామకృష్ణులు చాలా చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి అనలేము, అదొక ఆదర్శం. అంటే దానిని మనం ఎంత లోతుగా మనం అర్థం చేసుకోగలుగుతామో మన జీవితాలకు అంతటి శ్రేయస్సు కలుగుతుంది, శుభం కలుగుతుంది. నిన్న రాత్రి సరిగా 9 గంటలకు అనుకుంటాను మాతాజీ నాకు చెప్పారు, రేపు నువ్వు మాట్లాడాలి అంటే ఆలోచించడానికి కూడా నాకు టైం లేదు అసలు. సో అది శ్రీరామకృష్ణుల యొక్క ఇచ్చ అనుకుంటాను. అంటే ఆలోచన ఏదొస్తే అది చెప్పడం అనుకోండి, నేను చెప్పాలి, అంతకన్నా ఏం లేదు. సో నాకు అనిపించింది అనమాట, ఎలాగ మనం ఈ శ్రీరామకృష్ణులకు ఎందుకు ఆకర్షితులం అవుతున్నాము అని కొంచెం నేను వ్యక్తిగతం కూడా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే వేరే ఉపాయం లేదు. అంటే అసలు శ్రీరామకృష్ణుల వైపు ఆకర్షణ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కలుగుతూ ఉంటుంది, అంతే కదా. చాలా తక్కువ మందిగా కలుగుతుంది, ఎందుకంటే బయట దేవాలయాల్లో ఉన్నంతమంది జనం ఇక్కడికి రారు సాధారణంగాని. సో ఆకర్షణ ఎందుకు కలుగుతుంది అంటే మొట్టమొదటి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కలుగుతుందని అనుకున్నాం కదా. అలాగే శ్రీరామకృష్ణులు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతారు. ప్రతి మనిషికి శ్రీరామకృష్ణులే కాదు, ఏదైనా ఆదర్శం జీవితంలో భగవంతుని ఆదర్శం ఏదన్నా ఉంటే ఇద్దరి అభిప్రాయాలు ఒకే రకంగా ఉండదు. వాళ్ళ యొక్క ఆ భగవంతుని పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఒకే రకంగా ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా మన యొక్క పరిణామాన్ని బట్టి భగవంతుడు మనకు అర్థమవుతూ ఉంటాడు. కానీ అది అర్థం కాక మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు నేను అనుకునేది కరెక్ట్, మీరు నమ్మిందే కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ ఒక చిన్న కొంచెం మనకు లాజిక్ అర్థమైతే ఏ మనిషి కూడా ఒకే వస్తువును ఒకే రకంగా చూడదు కదా. మరి భగవంతుని విషయంలో అందరూ ఒకే రకంగా ఉండాలనుకోవడం. సో ఇది శ్రీరామకృష్ణుడు మనకు మొట్టమొదటిసారి ప్రపంచంలో రకరకాల ఆదర్శాలు ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా ఒక్కటే, ఒక్కొక్క రకంగా చూస్తున్నారని చెప్పి ఆయన జీవితంలో అనుభవించి మనకు చూపించారు. ఇది ప్రపంచంలోనే ఒక వినూత్నమైనటువంటి ఒక ఆలోచన రీతి శ్రీరామకృష్ణుడితోనే అది మొదలైంది. ఎలా మొదలైందంటే ఆయన జీవితంలో ఆయన ఏదో నేను ఆదర్శాన్ని చూపిద్దాం, ప్రపంచానికి నేను నడిపిద్దామని వెనుక అనుకోలేదు. ఆయనక భగవంతుని పట్ల ప్రీతి కేవలం ఏంటంటే అసలు భగవంతుడు అంటే నిజం అందరూ పూజలు చేస్తున్నాం, గుళ్ళకి వెళ్తున్నాం, భగవంతుని గురించి నిజంగా అది నిజమా, జస్ట్ వెళ్తూ ఉన్నాం వస్తూ ఉన్నా అది కాదు, నిజంగా ఆయన నిజంగా ఉన్నాడా అన్న చిన్నప్పటి నుంచి ఆయనకు అది మొదలయ్యిందనమాట. నిజంగా భగవంతుడు ఉన్నాడా, ఉంటే నేను తెలుసుకోవాలి, లేకపోతే అది ప్రయోజనం ఏంటి. సో ఈ విధంగా చిన్నప్పటి నుంచి కూడా భగవంతుని తెలుసుకోవాలనే విపరీతమైనటువంటి ఆకాంక్షతో ఆయన ఒకే మార్గంలో ఆయన తృప్తి పడలేదు. ఆయన చూడండి, మనం చాలా రకాలుగా చేసుకుని తినడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఏదైనా సరే వంకాయ ఉందంటే ఒక రకంగా తినగలమా మొత్తం జీవితంతో, ఎన్ని రకాలు వండుతాం వాటితో. ఏదైనా సరే మనకు కావాలంటే రకరకాలుగా రుచులు చూడడం మనకి ఎలా ఆనందపడతామో శ్రీరామకృష్ణులు కూడా భగవంతుని రకరకాలుగా ఆస్వాదన చేయాలి. అందువల్ల ఆయన మనసు ఎంత విశాలమైపోయిందంటే ఎవరిది తప్పు ఆయన చూశారు, ఆయన అనుసరించిన మార్గంలో భగవద్ దర్శనం కలిగింది ఆయనకి చాలా స్పష్టంగా. కానీ వెంటనే ఆయన ఊరుకున్నారు, ఇదే కరెక్ట్, ఇది కాళికాదేవిని మీరు ఆరాధిస్తేనే మీకు జరుగుతుందని అనలేదు ఆయన. చూడండి ఎంత విశాలమైనటువంటి మనస్తత్వం. ఆయన ఏం చేశారంటే వాళ్ళు కూడా ఆరాధిస్తున్నారే, వాళ్ళు వేరే మార్గంలో వస్తున్నారు, అందులో టేస్ట్ చేస్తే ఎంత బాగుంటుంది భగవంతుడు, నేను కూడా చూస్తాను అన్నట్లుగా ప్రతి సాంప్రదాయంలో కూడా అది ఒక ఆట కింద ఉండేది ఆయనకు. ఒక
ఒక లీల అనమాట. అలా ఆ పద్ధతిలో చేయడానికి ఇష్టపడుతూ ఉండేవారు. మళ్ళీ అందులో ఆయనకు ఆ రుచి కనిపించేది. ఈ విధంగా ఆయన ఏంటంటే ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అంటారు, అన్ని భావాలు ఆయనలో ఉన్నాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, శ్రీరామకృష్ణులను ఆరాధిస్తూ ఉంటే మిగిలినవన్నీ రాముడు కృష్ణుడు మనకు అవతారాలు చాలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనము అంటే అవి కూడా కరెక్టే కదా, మళ్ళీ ఎందుకు ఈయన్ని విడిగా ఆరాధిస్తూ ఉంటామని చాలా రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇది ఎవరికి వారికి వ్యక్తిగతం. మనకి ఏంటంటే ఆధ్యాత్మిక ఆదర్శాన్ని ఎప్పుడు ఎలా తీసుకోవాలంటే మనం దేని ద్వారా అయితే మీకు మనసుకు ఉన్నతి కలుగుతుందో, మనసు ఎప్పుడు ఒక ప్రఫుల్లత వైపు వెళ్ళాలి. భగవంతుడి వైపు వెళ్తున్నామంటే మనం ఆనందం వైపు వెళ్ళాలి. ఎప్పుడు దుఃఖాల మధ్యలో ఉండకుండా మనం ఆనందం వైపు వెళ్ళగలగాలి. అటువంటి ఆదర్శాన్ని మీకు ఏ ఆదర్శాన్ని పట్టుకుంటే మీకు అది కలుగుతుంది అన్నది ఇక్కడ ఎవరు అవతార పురుషులు, వీళ్ళు అవతార పురుషులా, వీరు కాదా, వీళ్ళ అవతారాలు గొప్పవాళ్ళ తక్కువవాళ్ళ అన్నది కాదు. ఏ ఆదర్శాన్ని, ఏ ఆధ్యాత్మిక ఆదర్శాన్ని మన జీవితంలో మనం చూస్తే దాని ద్వారా మనకు ఉన్నతి కలుగుతుందో, మనకు శాంతి కలుగుతుందో అటువంటిది మనకు సరిపడిన ఆదర్శం. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు శ్రీరామకృష్ణుడి దగ్గరికి వచ్చినందువల్ల మీరు శివుడి దగ్గర మంత్రం చేయొచ్చా, లేకపోతే ఆ మంత్రం చేయొచ్చా, ఇవన్నీ చాలామందికి వస్తూ ఉంటాయన్నమాట. అచ్చా, మీరు ఒకటే అన్నమాట, మీకు ఏదైనా భగవంతుని ఆదర్శంతో మీరు ఒక మంత్రం చేస్తున్నారు, ఆ మంత్రం వల్ల మీ మనసు ఏకాగ్రం అవుతుందా అన్నది ప్రశ్న. ఏకాగ్రమే కాదు, ఏకోన్ముఖం అవ్వాలి. ఇప్పుడు మీరు ఏదో ఒకటి పట్టుకోవాలి కదా, ఏదో ఒకటి పట్టుకుంటేనే మనం ముందుకెళ్తాం. ఇప్పుడు కూడా ఎక్కడో ఒక చోట లోతుగా తవ్వితేనే నీళ్లు పడతాయి. అదేవిధంగా ఒకే దాంట్లో ఎందుకు ఉండమంటారంటే మన మనసు ఒకే భావంలో ఏకాగ్రమైతే లోతుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అలా ఉంటే ఏమవుతుందనమాట, మనసు పైపైనే ఉంటుంది, లోపలికి వెళ్ళదు. అందుకని ఒకే దాన్ని పట్టుకోండి అంటారు. ఏదైనా పర్వాలేదు. మన భారతీయ సాంప్రదాయంలో ఏంటంటే మీరు ఎటువంటి ఆదర్శాన్ని తీసుకున్నప్పటికీ మీరు ఏదో ఒక దాని మీద మనసుని, కానీ అన్నీ ఒకటే అని గుర్తుపెట్టుకోండి. అందరినీ గౌరవించండి, కానీ మీ దాంట్లో మాత్రం మీరు లోతుగా వెళ్ళండి అని చెప్తారు. దీనికి ఇక్కడ అనుమానం రావాల్సిన అవసరం లేదనమాట. నా మనసు ఎక్కడ నిలుచుంటుంది, నా మనసు ఎక్కడ నిలకడగా ఉంది అన్నది మనము ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అసలు డౌట్కి తావు ఉండకూడదు అనమాట. ఇది చేస్తే అది అవుతుందా, అది చేస్తే అది అవుతుంది, ఒక్కోసారి నాకు అది బాగున్నట్టు అనిపిస్తుంది, ఒక్కోసారి ఇది బాగున్నట్టు అనిపిస్తుంది. ఇది సరికాదు. ఎప్పుడు కూడా మీరు ఏది తీసుకున్నా సరే ఒకటి మనసు ఏకాగ్రం కావాలి. ఎప్పుడు ఏకాగ్రం అవుతుంది మనకు? ఎక్కడైతే ప్రీతి ఉందో అక్కడ ఏకాగ్రం అవుతుంది, ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ ఏకాగ్రం అవుతుంది మనసు. అలాగే ఏకోన్ముఖం కావాలి. 4 రకాలు అలా కాదు, ఒకే రకం పైన ఉండాలి. ఆ ఆదర్శం ఎలా ఉండాలన్నమాట మన మనసుని ఏకాగ్రం చేసేలా ఉండాలి. ఆ విధంగా ఉన్న ఆదర్శాన్ని మనం ప్రతి వాళ్ళకి కూడా జీవితంలో ఒక ఆధ్యాత్మిక ఆదర్శం అవసరం. చిన్నప్పటి నుంచి పిల్లలకు ప్రతి వాళ్ళకి కూడా అవసరం అనమాట. అది పెట్టి వాళ్ళ మనసును మనం ముందుకు తీసుకుని వెళ్ళగలగాలి. సో ఇది ఇక్కడ అయితే చూడండి, శ్రీరామకృష్ణుల పట్ల ఆకర్షణ నేను కొంచెం స్వాగతం చెప్తున్నాను. నేను నాకు ఎలా కలిగిందని మీకు చెప్తున్నాను. అంటే నాకు ఫస్ట్గా అంటే అంతగా స్వామి వివేకానంద అంటే చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా అభిమానం ఉండేది. అయితే తర్వాత ఏంటంటే చిన్నప్పటి నుంచి కొన్ని విషయాలు ప్రశ్నలు వస్తూ ఉండేవి. ఎట్లాగంటే చాలామంది మీకు అందరికీ వస్తూ ఉంటాయి. ఇట్లా ఈ ఎందుకు మనుషులు సయోధ్యగా ఉండలేరు, ఒకరితో ఒకరు నలుగురు కలిసి ఎందుకు ఉండలేరు ఈ ప్రపంచంలో? ఈ కారణాలు ఏంటో కుటుంబంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, మనుషులు ఆనందంగా కలిసిమెలిసి ఉండొచ్చు కదా, ఎందుకు ఉండలేకపోతున్నారు అన్న ప్రశ్న ఎప్పుడూ నాకు వేధిస్తూ ఉండేది. దేనివల్ల మనుషులు అందరూ ఏకమవుతారు, ఆనందంగా ఉండగలుగుతారు, సయోధ్యగా ఉండగలుగుతారు? ఈ ప్రశ్న అంటే నేను కలిగిన ప్రశ్నలు చెప్తున్నాను. ఎట్లాగా శ్రీరామకృష్ణుల వైపు ఆకర్షణ కలిగిందన్నది మీకు చెప్పడానికి చెప్తున్నాను. మీకు అందరికీ కూడా ఎవరైతే రామకృష్ణ పరమహంస ఆదర్శంలోకి మీరైతే ఎవరైతే జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నారో మీకు అందరికీ ఒక్కొక్క మార్గం ఉంటుంది. మీ విషయాలు మీకు ఉంటాయి, చెప్తున్నాను. ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఈ మనుషులు ఎందుకు సయోధ్యగా ఉండలేకపోతున్నారు? అలాగే ఒక మనిషి ఎందుకు ఒకరిని ఒకలాగా చూస్తారు, ఇంకొకరిని ఒకలా చూస్తారు? ఎందుకు భేదబుద్ధి ఎందుకు వస్తుంది? సో ఇవన్నీ సాధారణమైన మనం అందరిలో ఉండేవి ఈ లక్షణాలన్నీ కూడా. తర్వాత ఇంకొకటి ఏంటంటే స్వార్థం. ఫస్ట్ మనం చాలా కష్టం కదా, ఫస్ట్ మన గురించి ఆలోచిస్తాం. ఎలా అయినా సరే మన గురించి ఆలోచించి తర్వాతే ఇంకొకరి గురించి ఆలోచిస్తూ ఉంటాం. స్వార్థ బుద్ధి. ఆ తర్వాత మనుషులు ఎందుకు ఒంటరిగా ఉండలేరు? ఎంతసేపు తోడు కావాలి, ఎవరు లేకుండా ఉండలేరు, ఒక్క నిమిషం కూడా ఉండలేరు. ఇది ఎందుకు ఒక బలహీనత కదా. మనిషి ఎందుకు తనకు తానుగా సంపూర్ణంగా ఎందుకు ఉండలేరు? ఎప్పుడు ఏదో కావాలి, ఎవరో కావాలి అన్న ఆకాంక్ష ఎందుకు కలుగుతుంది? ఒంటరిగా ఎందుకు ఉండలేరు? ఇవన్నీ వచ్చే ప్రశ్నలు అన్నమాట, వస్తూ ఉండేవి ఇటువంటి ప్రశ్నలు. తర్వాత
ఎప్పుడు మాట ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు, ఆలోచన ఒక రకంగా ఉంటుంది. తర్వాత మనం ఆలోచన ఒక రకంగా ఉంటుంది, చేసేది ఒక రకంగా ఉంటుంది. మన అందరిలో ఉన్నది ఇదంతా కూడా. ఎందుకు ఇలా ప్రవర్తిస్తాం? మనలోనే ఇప్పుడు మనం నాకు నిజంగానే ఆలోచించుకుంటే ఆలోచన ఒక రకంగా ఉంటుంది, మాట ఒకలా మాట్లాడుతూ ఉంటాం. ఎందుకని ఇలా జరుగుతుంది? సో ఇవన్నీ కూడా మన ఏ పరిస్థితులు మనల్ని ఈ విధంగా ఉండడానికి ప్రేరేపిస్తున్నాయి. చిన్నపిల్లలు అలా చేయరు కదా. మరి చిన్నపిల్లలు ఉన్నట్లు మాట్లాడుతూ ఉంటారు, అవునా కదా? కానీ మనం అలా చేయలేకపోతున్నాం. ఏది మనల్ని ఇది ప్రేరేపిస్తుంది, ఏ విషయాలు అన్నది ఒకటి. తర్వాత ఎప్పుడు బయటకే చూస్తూ ఉంటుంది మనసు. లోపలికి పెట్టుకుంటే వెంటనే మనకి రెస్ట్లెస్ అయిపోతాం. 10 నిమిషాలు కూడా మనం ఒకవేళ కళ్ళు మూసుకున్నాం, మన ఇంట్లో గుర్తుకొస్తూ ఉంటాయి తప్ప ఏకాగ్రం అవ్వదు మనసు. ఎందుకు ఎంతసేపు అంతర్ముఖం అవడం అంత కష్టం ఎందుకు? సో ఇదొకటి. తర్వాత ఎంతసేపు ఇది కావాలి అది కావాలి, ప్రపంచంలో అది కావాలి ఇది కావాలి అది కావాలని మన జీవితం అంతా గడిచిపోతూ ఉంటుంది. అది లేదు అనే నిరాశ, లేకపోతే వేరే వాళ్ళతో కంపారిజన్. సో మనం స్వతహాగా ఎప్పుడూ ఒక ఆనందంగా ఉండవలసిన పరిస్థితి. అటువంటి పరిస్థితులు ఎందుకు మనం ఇవన్నీ కల్పించుకుంటున్నాము? ఇటువంటి రకరకాల ప్రశ్నలు. తర్వాత మన భారతదేశ సంస్కృతి గురించి, భారతదేశం ఎందుకు అసలు ఇన్ని 1000 సంవత్సరాల పరాయి పాలనలో ఎందుకు ఇంత గొప్ప సంస్కృతి అంత అలమటించిపోయింది ఎందుకు? చరిత్ర చదివిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది ఎంత దయనీయమైన సంస్కృతి చరిత్ర మనది. 1000 సంవత్సరాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇంత శక్తి ఉంది మనకి, ఇన్ని వనరులు ఉన్నాయి, ఈ దేశం ఇంత గొప్పది, ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉంది, సంస్కృతి ఉంది, ఎంతోమంది వీర పురుషులు ఉన్నారు. మొత్తం అసలు యుద్ధాల్లో ఏం చేసేవారంటే వెనక ముందు లేకుండా దేశం కోసం త్యాగం చేసేటువంటి మంచి మంచి రాజులు ఉండేవారు. మనకు ఎంతో విజ్ఞానం ఉండేది. ఎటువంటి సంస్కృతి ఎందుకు ఇన్నాళ్ళు పరాయి పాలనలో మగ్గిపోయింది అన్నది చాలా బాధగా అనిపిస్తుంది. సో వీటన్నిటికీ ఈ దేశానికి మనకు ఆధ్యాత్మిక లోపల మనకు కూడా ఉన్నతి కావాలి, అలాగే మన దేశానికి కూడా ఒక ఆధ్యాత్మిక ఆదర్శం కావాలి. ఇటువంటి ఆదర్శం ఏమిటి అని ఆలోచిస్తూ బాగా మథన పడుతూ ఉండేదన్నమాట మనసు. సో అలా వచ్చి శ్రీరామకృష్ణుల జీవిత చరిత్ర చదివిన తర్వాత మొత్తం అన్ని ప్రశ్నలకు సమాధానం అక్కడ. ఏది దేనికి లేదు చెప్తున్నాను. ఎట్లా ఉందని ఇక రెండవ ఆలోచన లేదు. ఇదే నాకు మన జీవితంలో కావాల్సింది. ఈయన్ని పట్టుకుంటే మనలో ఉన్నటువంటి లోపాలు దోషాలు అన్నీ కూడా నెమ్మదిగా ఒకసారి పోవు, డెఫినెట్గా పోవు. మేబీ కొన్ని జన్మలు పట్టచ్చు, కానీ ఒక ఆదర్శం ఒక ముందు దొరికింది. ఈ ఆదర్శాన్ని పట్టుకుంటే ఈ జీవితం అనేది నెమ్మదిగా ముక్తి వైపుకు దారితీస్తుంది. అంటే మనల్ని మనం సంస్కరించుకోవచ్చు. అలాగే ఈ సంస్కృతి ఏదైతే ఉందో, ఈ మహత్తరమైనటువంటి మన భారతీయ సంస్కృతి ఏదైతే ఉందో వీరి ద్వారా పునరుద్ధరించబడుతుంది. ఈ మాట ఎందుకన్నామంటే నేను అనడం కాదు, ఇది రోమారాలో అనే ఫ్రెంచ్ తత్వవేత్త, ఆయన ఈ జీవితాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన ఆయన ఏమంటారంటే, అసలు ఈయన ఏంటంటే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 3000 సంవత్సరాల భారతదేశ చరిత్రను, అందులో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక ఆదర్శాలను ఒక్క జీవితంలో 50 సంవత్సరాలు ఆయన జీవించారని చెప్తారు. ఎంత చక్కటి పరిశీలన చూడండి ఇది. అంటే మనకి ఎప్పటి నుంచి మొదలైంది మన సంస్కృతి? 10,000 సంవత్సరాల క్రితం. అసలు చూడండి, అప్పుడు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ నాగరికత అన్నది లేదు. అటువంటిది ఇక్కడ 10,000 సంవత్సరాల నుంచి ఇప్పటికీ మీకు తవ్వకాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు చేస్తున్నారు పరిశోధనలన్నీ. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. అటువంటి చరిత్ర ఎక్కడి నుంచి మొదలైంది మంది? మనకు తెలిసినంత ఉపనిషత్తుల నుంచి మొదలైంది. ఉపనిషత్తులు దగ్గర నుంచి తర్వాత ఎన్ని రకాల గ్రంథాలు, ఎంతమంది మహాత్ములు, ఎన్ని ఆధ్యాత్మిక మార్గాలు ఎన్నో వచ్చాయి ఇక్కడికి, అవునా కదా? అవన్నీ కూడా ఒక్క జీవితంలో శ్రీరామకృష్ణులు జీవించి చూపించారు అని చెప్తున్నారు. ఎలా? ఆయన జీవితాన్ని మీరు అర్థం చిన్నప్పటి నుంచి చూడండి. వాళ్ళ తండ్రి గారు ఎక్కడికి వెళ్ళారు? గయా వెళ్ళారు. తల్లికి ఎవరి దర్శనం కలిగింది? శివుడి దర్శనం కలిగింది. మన భారతదేశంలో ఈ శైవ వైష్ణవ సాంప్రదాయాలు ముఖ్యమైనవి, మిగిలి ఉన్నాయి, గాణపత్యం ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవి రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి వృద్ధి చెందినటువంటి సాంప్రదాయాలు. అంటే మనకు వైదిక శాఖలు, అంటే వేదాంతం నుంచి వచ్చినవి ఇవన్నీ కూడా వేదాంతం నుంచి వచ్చినటువంటి శాఖలు అన్నమాట. అంటే ఉపనిషత్తుల మూలం వీటికి. సో ఇక్కడ నుంచి శైవ వైష్ణవ రెండు చూడండి, పుట్టుకతోనే ఆయన చూపించారు అక్కడ. రెండు కూడా అప్పట్లో చాలా వాళ్ళు శైవులు వైష్ణవులకు అసలు పడేది కాదు. అట్లాంటి జీవితంలో మొదటిగానే ఆయన అక్కడ చూపిస్తారనమాట. శివుడు విష్ణువు తత్వం రెండింటినీ ఆయన తీసుకొని వచ్చారు. అలాగే ఎవరైనా భక్తులు వస్తే ఆయన అడుగుతూ ఉండేవారు, మీరు శైవ సాంప్రదాయానికి చెందినవారా, వైష్ణవ సాంప్రదాయానికి చెందినవారా? చూడండి, వైష్ణవ సాంప్రదాయం అన్నది మీకు భక్తి ప్రధానమైనది, శైవ సాంప్రదాయం అటువంటిది జ్ఞాన ప్రధానమైనది. ఇవి రెండు కూడా మీరు చూడండి.
శైవులు అంటే కొంచెం వైరాగ్యం అట్లా ఉంటుంది వాళ్ళకి, విభూతి చాలా సింపుల్గా ఉంటారు. వైష్ణవులు అనగానే మనకు పూజ అలంకారాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇవి రెండు కూడా ఆయన ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవారు అనమాట. ఈ రెండు సంప్రదాయాలు ఇక్కడ కలిసాయి చూడండి ఎంత చక్కగానో. అట్లాగే ఆయన సాధనలు ఎన్ని రకాలు చేశారు చూడండి. వేదాంత సాధన చేశారు, అప్పుడు తాంత్రిక సాధన తంత్ర శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు అవన్నీ కూడా శ్రీరామకృష్ణులు వచ్చేటప్పుడు చాలా దిగజారిపోయి ఉన్నాయన్నమాట. తప్పుదోవలు పడ్డాయి ఆ మార్గాలన్నీ కూడా. దానిని మళ్ళీ పునరుద్ధరించడానికి శ్రీరామకృష్ణులు తాంత్రిక సాధన చేశారు. ఈ విధంగా మన ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల సాంప్రదాయాలను ఆయన జీవితంలో ఒక్కొక్క దాన్ని సాధన చేసి ఆయన చేసి చూపించారు. అవునా కదా? సో ఈ విధంగా తర్వాత అప్పుడే ఏంటంటే మనం విదేశాలకు వెళ్ళడం మొదలుపెట్టారు మన వాళ్ళందరూ కూడా. అక్కడ సైన్స్ డెవలప్ అవుతుంది. అవునా కదా? సైన్స్ డెవలప్ అవుతుంది. ఆ సైన్స్ అండ్ ఈ రిలీజియన్ ఈ రెండింటికి తికమక అనమాట. అదొక రకంగా చెప్తుంది, ఇదొక రకంగా చెప్తుంది. ఏది నమ్మాలో అర్థం కాని పరిస్థితుల్లో శ్రీరామకృష్ణుల జీవితంలో అసలు ఈ మతం అనేది ఎలాగనమాట, ఒక శాస్త్రీయంగా మనం ముందుకెళ్ళాలి తప్ప ఏదో గుడ్డి నమ్మకంతో కాదు. శాస్త్రీయంగా ముందుకెళ్ళాలి అంటే అర్థం ఏంటి? మీరు ఈ విధంగా సాధన ఇలా చేయాలి, పద్ధతులు. మీకు సైన్స్ అంటే ఏం చెప్పండి, ఏదైనా ప్రమాణబద్ధంగా ఉండాలి. ప్రమాణబద్ధంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. దానికి రుజువులు ఉంటాయి, సాక్ష్యాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మతంలో కూడా, మతం అంటే ఏంటి, మన ఆధ్యాత్మికతలో కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. మీరు దీన్ని పాటించినట్లయితే మీరు ఈ రిజల్ట్ మీకు కలుగుతుంది అని చెప్తున్నారు. మీకు కలగకపోతే నన్ను అడగండి, అంత రుజువుగా చెప్తున్నారనమాట. ఎవరికి చెప్పారు? మన స్వామీజీకే చెప్పారనమాట. నేను నీకు చూపించగలను, అయితే నేను చెప్పినట్లు వింటే కనుక నేను తప్పకుండా నీకు చూపించగలను అని చెప్పేసి ఎంతమందికో చూపించారు. ఎంతోమంది శిష్యులకి, గృహస్థ శిష్యులకి. అంటే సాధన అంటే ఎట్లా ఉండాలి అనేది ఆయన చూపించారు. దానికి కావాల్సినవి ఏంటి, అవసరమైనవి అవి కొంచెం కష్టం ప్రాక్టీస్ చేయడం. దానికి కావాల్సింది ఏంటనమాట, ఫస్ట్ నిత్యానిత్య వస్తు వివేకం అన్నారు. అంటే లోపల ఉన్నదాన్ని మనం తెలుసుకోవాలి. ఈ ప్రపంచం వెనుకంటే మొత్తం ఎంతసేపు ప్రపంచంలో నిమగ్నం అయిపోయి ఉంటే మనకు అర్థం కాదు కదా. అందువల్ల ఫస్ట్ ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది, ఇవి రెండింటినీ కూడా మనము తెలుసుకోవాలి. తర్వాత ఏం చెప్పారు? వైరాగ్యం కావాలి. అంటే ఈరోజు అంటే మనకు వీటిలోనే మన మనసంతా కూడా ఇంట్లోనే ఉండిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఎలా ముందుకెళ్ళగలము? అందువల్ల దానికి వైరాగ్యం కావాలి. తర్వాత మంచి సత్సంగం కావాలి. సాధు సంఘం, సత్సంగం ఎందుకు చెప్తారంటే భగవంతుని వైపు మనసు వెళ్తుంది కాబట్టి, అనవసరమైన విషయాలు మాట్లాడుకోకుండా మనం భగవంతుని గురించి మాట్లాడతాం కాబట్టి ఆయన ఎప్పుడు కూడా సత్సంగం గురించి చెప్పారు. ఇంకొకటి ఏం చెప్పారంటే మనం ఎప్పుడు కూడా వీటిలో నిమగ్నం అయిపోయి ఉంటామని తెలుసు కదా, అందుకని ఏం చెప్పారు, మధ్య మధ్యలో ఏకాంతవాసం కావాలని చెప్పి. ఏకాంతవాసం అంటే ఎవ్వరు లేకుండా నువ్వు ఉండగలవా? ఎంతవరకు మైండ్ ఎవ్వరు లేకుండా ఉండగలను, ఎన్ని రోజులు ఉండగలరు మీరు చూసుకొని మనతో మనం ఉండడం కొంచెం నేర్చుకోవాలి. రోజులో ఒకసారి, లేకపోతే వారానికి ఒకసారి, నెలకు ఒకసారి మీ యొక్క పరిస్థితిని బట్టి, ఇంట్లో పరిస్థితిని బట్టి మీరు అలాగైనా ఏకాంతవాసం చేయమని చెప్పారు. ఈ విధంగా నెమ్మదిగా మనం భగవంతుని వైపు ఏ విధంగా మనం మనసును మార్చుకోవాలన్న విషయం శ్రీరామకృష్ణులు చెప్పారు. సో ఈ విధంగా చేస్తే ఆయన ఏం చేశారు, సైంటిఫిక్గా మనం ఎలా ముందుకు వెళ్ళగలం సైంటిఫిక్గా చెప్పారు మొత్తం రిలీజియన్ అన్నది. మీరు ఇది నమ్మాలి, నమ్మకపోతే మీకు నరకం వస్తుంది, లేకపోతే స్వర్గానికి వెళ్తారు, ఈ మాటలు ఎక్కడా కూడా మీకు కనిపించవు అనమాట. ఇది పాటించండి, ఇది పాటిస్తే మీకు ఈ రిజల్ట్ కలుగుతుంది, ఎంతో ఆనందం కలుగుతుంది. మీకు లోపలే మీకు ఆనందం ఉంది. ఆయన చెప్పింది జీవితాంతం చెప్పింది ఒకటే అనమాట. మీ లోపల అంతా ఉంది, మీరు దేనికోసం వెతుకుతున్నారు అవసరం లేదు. అన్నీ బయట మీరు అందరూ కూడా అనుభవించండి, కానీ దాని మీద ఆధారపడద్దు లైఫ్లో. అప్పుడు ఆధారపడితే దుఃఖం ఇంకేం ఉండదు మీకు. అందువల్ల ఈ ప్రపంచం అనేది ఎప్పుడు కూడా దుఃఖ మిశ్రితం. ఎప్పుడు కంప్లీట్గా సుఖం అనేది ఎప్పుడు ఈ ప్రపంచంలో ఉండదు, దాని ధర్మం కాదు అది. సో దుఃఖ మిశ్రితం కాబట్టి నువ్వు నిజంగా ఒక మనిషిగా వచ్చిన తర్వాత ఎప్పుడూ ఆనందంగా ఉండేటువంటి ఆ శక్తి మనందరిలో ఉంది. కాబట్టి శ్రీరామకృష్ణులు అంటారు, మీరు ఆయన తపన పడిపోయేవారన్నమాట మనందరికి చెప్పడానికి, అయ్యో ఎందుకు ఇట్లా టైం వేస్ట్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి, ఎవరికి ఏ విధంగా వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి సాధనా పద్ధతులు అవన్నీ కూడా జీవితాంతం ఆయన చేసింది అదే పని అనమాట. చివరి క్షణం వరకు ఎలాగ భగవదోన్ముఖం చేయాలి మనుషుల యొక్క మనసులను, ఎలా వాళ్ళకి ఆనందం యొక్క రుచిని తెప్పించాలి అన్నది ఎప్పుడు చేస్తూ ఉండేవారు. రాత్రి పగలు కూడా పైకి వెళ్ళి ఆ మేడ మీదకి వెళ్ళిపోయి ఎవరు ఎక్కడున్నారు, రండి రండి రండి, నా దగ్గర అంతా రెడీగా ఉంది మీకు వడ్డించడానికి, మీరు రండి అని చెప్పి పిలుస్తూ ఉండేవారు అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు మీరు అరుంధతి న్యాయం అని వినే ఉంటారు. వివాహం అయిన తర్వాత అరుంధతి నక్షత్రం చూపిస్తారు కదా, మీకు అందరికీ తెలుసు. సో అప్పుడు ఎందుకు చూడండి అక్కడ ఏం చెప్తారు, అరుంధతి నక్షత్రం చాలా చిన్నది ఉంటుంది. సప్తఋషి మండలం ఫస్ట్ కనిపించాలి, దాని తర్వాత వశిష్ఠుడు అన్నది అక్కడ ఎక్కడుందని చూపించాలి, దాని పక్కన చిన్నది మినుకు మినుకు అంటూ ఉంటుంది.
అరుంధతి నక్షత్రం. ఎందుకని వాళ్ళిద్దరిని చూపిస్తారంటే అన్యోన్య దాంపత్యం. సో వాళ్ళని చూసి ఇవి వధూవరులు ఇద్దరు కూడా అటువంటి జీవితాన్ని, కష్టాన్ని, సుఖాన్ని పంచుకుంటూ జీవితంలో అన్యోన్యంగా ఉండాలి అని చెప్పేసి అరుంధతి నక్షత్రాన్ని మనకు చూపించడం ఆనవాయితీగా వచ్చింది. అయితే ఇక్కడ అరుంధతి న్యాయం అంటారు. అంటే ఒక లాజిక్ ఏంటంటే అది కనిపించాలి అంటే ఏం చేస్తారు పురోహితులు మనకి, అదిగో చూడండి ఆ కొబ్బరి చెట్టు చూడండి, కొబ్బరి చెట్టు ఉందా అని చెప్తారు. కొబ్బరి చెట్టులో పై ఆకు ఉంది చూడండి, ఆకు పై నుంచి కొంచెం తిన్నగా పైకి వెళ్ళండి, పైకి వెళ్తే అక్కడ మీకు ఆ నక్షత్రం చూడండి కనిపిస్తుంది, మినుకు ఉంటుంది. ఈ విధంగా ఏం చేస్తారనమాట, స్థూలంగా ఉన్నదాన్ని ఫస్ట్ చూపిస్తారు. సూక్ష్మమైన దాన్ని తెలుసుకోవాలి అంటే కనుక స్థూలమైన దానిని చూపిస్తారు ఫస్ట్. ఆ స్థూలం నుంచి వెళ్ళి నెమ్మదిగా సూక్ష్మ అన్నదానికి రావాలి అన్నది అరుంధతి న్యాయం అంటారు. సో మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా అదే. ఎంతసేపు అంటే ఫస్ట్ స్థూలాన్ని పట్టుకునే వెళ్తాం మనం. స్థూలం అంటే ఏంటి, భగవంతుడికి ఆయనకు ఒక చోట పుట్టారు, ఆయనకు ఒక జీవిత చరిత్ర ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, ఆయన కొన్ని సంఘటనలు ఉన్నాయి జీవితంలో, ఆయనకు ఒక రూపం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇదేంటన్నమాట స్థూలం ఫస్ట్. ఆ స్థూలమైన దాన్ని మనం పట్టుకోవాలి ఫస్ట్. పట్టుకొని దాని మీద ఏకాగ్రం చేసుకుంటూ పోవాలి. ఇవన్నీ సాధనలో ముందుకు వెళ్ళే ప్రక్రియలు. ప్రస్తుతం మనం ఎక్కడున్నాం అక్కడ ఉండే సాధన చేసుకుంటూ ఉంటాం. అంతేగాని అందరూ ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలని చెప్పట్లేదు, కానీ తెలుసుకొని ఉంచుకుంటే ఎక్కడికి వెళ్ళాలో అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలన్నమాట, ఆయన రూపాన్ని పట్టుకున్నాం. ఇంకా మనసు ఆయన మీద ఏకాగ్రం కావాలంటే ఏం చేయాలి, ఆయన గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఆయన గురించి ఆలోచిస్తూ ఉండాలని ఎప్పుడు చూడలేదుగా మనం, ఎలా ఆలోచిస్తాం? అందువల్ల ఆయన గురించి ఎక్కువ తెలుసుకోవాలి. ఆయన జీవితంలో సంఘటనలు, రకరకాల సంఘటనలు ఉన్నాయి. ఆ సంఘటనలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. తర్వాత కథామృతం ఆయన స్వయంగా చెప్పిన మాటలు ఉన్నాయి. శ్రీరామకృష్ణులు స్వయంగా చెప్పిన మాటలు యథాతథంగా వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు. చూడండి ఎంత అదృష్టం. మొత్తం ఆయన చుట్టూ సీనరీస్ ఎట్లా ఉన్నారు, ఎవరు మనుషులు కూర్చున్నారు, ఎటువైపు తిరిగి కూర్చున్నారు, ఆయన మాట్లాడేటప్పుడు గంగా నది ఎటువైపు వెళ్తుంది. సో ఇవన్నీ కూడా ఆయన గురించి ఆలోచించడానికి మనకి ఇచ్చినటువంటి అవకాశాలు అన్నమాట ఇవి. ఇక శ్రీరామకృష్ణులు, అసలైన శ్రీరామకృష్ణులు ఎవరు? ఆయన కేవలం ఎవరో అక్కడ కమార్పుకూరులో జన్మించిన ఆయన కాదు, ఎవరో చంద్రమణిదేవి కుమారుడు మాత్రమే కాదు. కానీ ఆయన అసలైన శ్రీరామకృష్ణుడు ఎవరంటే మన హృదయం లోతుల్లోనే మనం తెలుసుకోవాలి. కేవలం మన ప్రాణం, మనసు అన్నీ కూడా ఆయన మీద పెట్టి మనం తెలుసుకోవాలి. అది అందుకనే ఆయన ప్రాణారాం, ఆత్మారాం అంటారు. సో అక్కడ మీకు జ్యోతి రూపంలో మీకు దర్శనమిస్తారు భగవంతుడు. అది ఒక్కసారి ఆ దర్శనం కలిగితే ఇక మనకు వెనక్కి తిరిగే ప్రశ్న ఉండదన్నమాట. ఇంకా అంటే అది లోపల ఏదైతే మనం అది దర్శించుకున్నామో అది మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. సో దానికోసం మనం అందరూ కూడా పరితపించాలి. మనం ఆదర్శం పెట్టుకున్నప్పుడు మనకున్న ఇంట్లో కష్టాలు ఉన్నాయి, అడుగుతాం, నా కష్టాలు తీర్చు, తప్పలేదు, అన్నీ అడుగుతాం. చిన్న కోరికలు ఉన్నాయి, కోరికలు అతీతంగా ఎవరో వెళ్ళిపోలేదు. మనం చిన్న కోరికలు ఉన్నాయి, ఆయన అడుగుతాం. అడుగుతూ చివరిలో మనం ఏం చేయాలన్నమాట, ఈ కోరికల నుంచి కొంచెం నాకు తగ్గించిన ఆయన అని చెప్పి చివరిలో అడుగుతూ ఉండాలి. అప్పుడు నెక్స్ట్ డే కొంచెం తగ్గుతుంది. సో కోరికలు అడుగుతూ ఉంటాం, కానీ కోరికలు తగ్గించు అని చెప్పేసి అమ్మ ఏ విధంగా చెప్పారంటే, నిర్వాసన దాని గురించి నువ్వు కోరిక ఉంచుకో, అంటే నాకు ఏ కోరిక ఉండకూడదనే కోరికను కోరుకో అంటారు. సో దానివల్ల మనం ముందుకెళ్తూ ఉంటాం. ఏకాగ్రం ఎలా అవుతుందంటే, మనసులో ఏవో తిరుగుతూ ఉంటే ఏకాగ్రం ఎలా అవుతుంది, అంతర్ముఖం ఎలా అవుతుంది మనసు. సో ఇవన్నీ కూడా అది. అట్లాగే మనకి ఒంట్లో బాగోలేదు, భరించలేకపోతున్నాం, శారీరకంగా మానసికంగా బాధ ఉంది, అన్నీ ఆవిడ చెప్పుకుంటాం, అమ్మకు చెప్పుకుంటాం, శ్రీరామకృష్ణులకు చెప్పుకుంటాం, అవన్నీ చెప్పుకోవచ్చు. కానీ అసలు ఎక్కడికి వెళ్ళాలి, మన డెస్టినీ ఏంటనేది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అసలైన దీనికి వచ్చాము ఎందుకంటే ఆయనని మన అంతరంగంలో లోపల కళ్ళు మూసుకుంటే ఆయన కనిపిస్తుందా, జ్యోతిర్మయ రూపం కనిపిస్తుందా. అమ్మకు చూడండి, శ్రీరామకృష్ణులకు అమ్మ దర్శనం ఇచ్చారు కదా, మొట్టమొదటి దర్శనం మీరు చదవండి ఆయన జీవిత చరిత్రలో. ఇంటికి వెళ్ళి ఈరోజు చదవండి మీరు అందరూ. ఒకసారి దర్శనం ఎలా కలిగింది ఆయనకు. ఆయన వెళ్ళి ఆ కత్తి తీసుకున్నారు కదా, నేను చనిపోతే నాకు వద్దు, నీవు కనిపించని ఈ జీవితం నాకు వద్దని చెప్పేసి నిజంగా నాకు కత్తి తీసుకుని ఎప్పుడైతే చేశారో వెంటనే ఆయన కలిగిన దర్శనం ఎలా కలిగింది, మొత్తం అన్నీ మాయమైపోయి, ఎక్కడ ఈ గోడలు లేవు, ఇళ్ళు లేవు, గుడులు లేవు, ఏమీ లేవు. జస్ట్ అమ్మ విగ్రహం నుంచి సహస్ర కాంతులు అనమాట, చాలా అతి వేగంగా వస్తూ ఉన్నాయి, వచ్చి మొత్తం ఆయన నింపేసింది. అసలు శరీర స్పృహ లేదు, పడిపోయారు, ఏం తెలియదు ఎంతసేపు అయిందో. సో ఇటువంటి కండిషన్ ప్రతి వాళ్ళకి కలుగుతుంది. కానీ మన లోపల ఇవన్నీ ఉండడం వల్ల, సంస్కారాలు ఇవన్నీ కూడా ఉండడం వల్ల మన మనసు దాని మీద కేంద్రీకరించదు కాబట్టి. సో జన్మలకి ఎన్ని జన్మలకైనా ఇది ఒక మానవ జీవిత ఉద్దేశం అంటే భగవత్ సాక్షాత్కారం అంటే ఇది. ఒక్కసారి మీ లోపల అది కలిగితే, ఒకసారి ఆలోచించండి, ఒక్కసారి కలిగితే ఇంక బయట వాటి మీద ఆకర్షణ కలుగుతుందా? కలగదు.
సో దాని గురించి మనం పాటుపడాలి. చాలామందికి కలిగే ఉండొచ్చు, ఇందులో చాలామంది మనలోనే ఉండొచ్చు, అటువంటి దర్శనాలు కలిగిన వాళ్ళు ఉండొచ్చు, ఆనందం పొందుతున్న వాళ్ళు ఉండొచ్చు. కానీ ప్రతి వాళ్ళు కూడా దానికోసం మనం పరితపించాలి. జీవితంలో దానికోసమే పరితపించాలి. మిగిలినవన్నీ వాటి పనులు అవుతూనే ఉంటాయి. మీ ఇంట్లో పనులు చూడండి, మీరు చేయకపోయినా అయిపోతూ ఉంటాయి, మనం లేకపోయినా అయిపోతూ ఉంటాయి. అవ్వవా చెప్పండి? ప్రపంచం కొనసాగుతూనే ఉంటుంది మనం ఉన్నా లేకపోయినా. అందువల్ల మనకు కావాల్సిన తపన కావాల్సింది ఏంటంటే, నీ అసలు స్వరూపాన్ని నాకు తెలియచేయి, నీ అసలు స్వరూపాన్ని నాకు తెలియచేయని ఎప్పుడు మనం ప్రార్థిస్తూ ఉండి నెమ్మదిగా ఈ ప్రపంచం నుండి మనము విత్డ్రా చేసుకుంటూ ఉండాలి. ఎంతసేపు అందులో పడిపోవడం కాదు, బాధ్యత తీర్చుకుంటూ ఉంటాం, కానీ మనసుని విత్డ్రా చేసుకుంటూ ఉంటే అసలు ఆనందం మళ్ళీ మనిషి జన్మ వస్తుందో లేదో మనకి ఏం తెలుస్తుంది, నెక్స్ట్ వస్తుందని గ్యారంటీ ఉంది. చాలా ఫ్లిమ్జీ. అంటే మీకు లాస్ట్ మీరంతా జీవితం అంతా మంచి పనులు చేశారు, లాస్ట్ చనిపోయేటప్పుడు ఏ థాట్ ఉందో ఆ థాట్ని బట్టి నెక్స్ట్ వేరే జన్మ రావచ్చు. అట్లా ఉంటుంది లైఫ్ అన్నది. అంత మళ్ళీ మానవ జన్మ వస్తుందని చెప్పలేము. సో ఎంత మీ ఎంతో అంటే చివరి మూమెంట్లో ఎంత మీకు కష్టం ఉన్నా భగవంతుని ఆలోచన వస్తే ఓకే, కానీ ఏదో చిన్న ఆలోచన వేరే రకంగా ఉన్నా ఆ నెక్స్ట్ జన్మ అది కొనసాగుతుంది. అందువల్ల ఎంతో మనకు ఇది పవిత్రమైనది, ఎంతో విలువైనది మానవ జన్మ. మన శాస్త్రాలు ఎప్పటి నుంచో చెప్పాయి, అసలు మానవ జన్మ రావడం అనేది దుర్లభం కాబట్టి దాన్ని మనం వేస్ట్ చేసుకోవద్దు. అందులో శ్రీరామకృష్ణులు వచ్చిన తర్వాత ఎక్కడ ఏ భేదం లేదు, స్త్రీలు పురుషులు. ఒకసారి ఆలోచించండి, అందరికీ సమాన అధికారులు ఈరోజు. ఒకప్పుడు వేదాలు చదవకూడదు, ఉపనిషత్తులు చదవకూడదు, అవి చదవకూడదు, ఇవి చూడకూడదు, ఇది రకరకాల ఆంక్షలు ఉండేవి. ఇప్పుడు లేదే అట్లాగా. ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు, ఎవరైనా చదువుకోవచ్చు, ఎవరైనా ముందుకెళ్ళచ్చు జీవితంలో, అన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయి. అటువంటిప్పుడు ఇంత చక్కటి అవకాశం ఆయన అంటారు అంతా వండి పెట్టాను కానీ కేవలం తినమని చెప్తున్నాను, దానికి కూడా ఎవరు కూడా తినలేదు, అన్నీ నేను చేసి పెట్టాను అనమాట. జస్ట్ చాలా సింపుల్ ఆయన చెప్పిన మెథడ్స్ అన్నీ కూడా. సో ఇది ఇంత చక్కటి అవకాశం, అంటే నాకు అవగాహన ఉన్నంతవరకు మీకు చెప్పాను. ఇది అంటే నిజంగా ఆలోచిస్తే కనుక ఈ శ్రీరామకృష్ణులు ఇంకా తర్వాత ఇంకా అమ్మ ఇంకా మహా అద్భుతం, ఇంకా అద్భుతం అమ్మ జీవితంలో. ఇంకా ఏంటంటే ఆచరణ. ఆవిడ మొత్తం వేదాంతాన్ని అంతటినీ ఆచరణలో చూపించేసరికి ఏం మాటలు లేవు అక్కడ. అది ఇంకా హయ్యెస్ట్ అనమాట. ఇంకా అందుకే అమ్మ బాట ఆఖరి మాట. ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా రెండోది లేదు. మీరు అమ్మలా ఉండగలిగితే మీకు అన్నీ వచ్చినట్లే. అది ఎప్పుడు మీకు ఇటువంటి అనుభూతులు ఎన్నో కలిగిన తర్వాత ఆ స్టేజ్కి మీరు రాగలుగుతారు, మనం రాగలుగుతాం. అంతవరకు అలా అమ్మలా ఉండాలంటే ప్రయత్నం చేసినా లోపల మనసు అంత సంపూర్ణంగా ఉండలేదన్నమాట, ఇంపాసిబుల్. కానీ ఈ మధ్యలో మనం స్వామీజీ ద్వారా పయనించుకుంటూ శ్రీరామకృష్ణుల దగ్గరికి వెళ్ళాలి, శ్రీరామకృష్ణుల ద్వారా వెళ్తూ అమ్మ దగ్గరికి. అంటే స్వామీజీ ద్వారా పయనించడం అంటే అర్థం ఏంటి? ఏడవకూడదు ఎక్కువగా. స్వామీజీ స్ట్రెంగ్త్ అంటారు, స్ట్రెంగ్త్ బలం అన్నమాట. మీరు ఎప్పుడు కూడా ప్రతి చిన్నదానికి మనం కుంగిపోవడం, ఏడవడం అంటే కేవలం కన్నీళ్ళే కాదు, ప్రతిదానికి కుంగిపోవడం, ప్రతిదానికి బాధపడిపోవడం, ప్రతి చిన్న సంఘటన మనల్ని కదిపిస్తూ ఉంటుంది. అంటే ఇట్స్ ఓన్లీ వీక్నెస్ అనమాట. అట్లాగా రంగనాథానందజీ మహారాజ్ అనేవారు ఎప్పుడు కూడా భక్తితో కన్నీళ్ళు ఉండాలి తప్ప బాధతో కన్నీళ్ళు కాదు. ఇప్పుడు కన్నీళ్ళు చాలా విలువైనవి. సో ప్రతి చిన్నదానికి మనం ఆలోచించాలి. మెయిన్గా మహిళలు, ఎందుకంటే ఎన్నాళ్ళు తరతరాల నుంచి అలవాటైపోయింది కష్టాల్లో ఉండడం, వాళ్ళని అణగదుక్కు పెట్టడం, వాళ్ళు కష్టాలు పడడం, ఏడవడం మహిళలు నేచర్ అనుకున్నారు అందరూ. కానీ కాదు. అమ్మను చూసారా, ఏడ్చారా ఎప్పుడైనా? మరి అమ్మలో ఏమైనా మహిళల యొక్క ఆ మార్గం, ఆ కోమలత్వం ఏమైనా తగ్గిందా? ఆ ప్రేమ ఏమైనా తగ్గిందా? ఎప్పుడైనా ఏడ్చారా? చూడండి, ఒకసారి ఆలోచించండి. సో ఆ జీవితాన్ని మీరు ఒకసారి మనం ఆలోచించుకుంటే అది జీవితం అండి. సో అందుకని ఏంటంటే ఎంత అదృష్టం మనకి, ఇంత చక్కటి ఆదర్శాలు మన ముందున్నాయి. స్వామీజీతో మొత్తం బలహీనతలన్నీ పోగొట్టుకోవాలి, స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి స్వామీజీ ద్వారా. ప్రతి విషయంలో, ప్రతి అటాచ్మెంట్, ప్రతి చిన్నదాంతోనే అటాచ్మెంట్. సో ఇది మనం స్వామీజీ నుంచి నేర్చుకోవాలి. నెమ్మదిగా శ్రీరామకృష్ణులు ఎప్పుడు అమ్మ 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 కాళికామాతని ఎప్పుడు చెప్తూ ఉండేవారు. సో ఆ విధంగా మనసుని ఏకాగ్రం చేసుకోవాలి. ఆయన ఏ విధంగా చేశారు? ఏకాగ్రం చేసుకుని భగవద్ అనుభూతిని తెచ్చుకున్న తర్వాత అప్పుడు అమ్మలా ఉండడానికి ప్రయత్నించాలి. ఈ లోపల ఇమిటేట్ చేయొచ్చు, అది ఇమిటేషనే అవుతుంది. కానీ యాక్చువల్ అనుభూతి నుంచి వచ్చిన ఆ ప్రేమ వేరు. ఎంత స్పాంటేనియస్ ఆ ప్రేమ అనేది. ఆ ప్రేమ ఆవిడకి అసలు నేను అందరికీ ప్రేమని ఇస్తున్నాను ఆవిడకి అసలు తెలియదు. బికాజ్ ఇట్ ఈస్ హర్ ఓన్ నేచర్. మనం అంటే ఎవరికైనా ఒక సహాయం చేసి ఫీల్ అయిపోతూ ఉంటాం కదా, నేను ఎంత చేశాను వాళ్ళకి ఎంత చేశాను అని చెప్పేసి. అంటే ఈగో నుంచి వస్తుంది మన ప్రేమ అన్నది, స్వార్థం నుంచి వస్తుంది మన ప్రేమ అన్నది. సో అమ్మది మాత్రం ఇట్స్ న్యాచురల్ అవుట్ఫ్లో అనమాట. లోపల నిండిపోయింది కదా, నిండిపోయింది పొంగిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా
చాలా అదృష్టం మనం ఈ ఆదర్శంలో ఉండడం అన్నది. అది అందరూ కూడా మనం తెలుసుకొని ప్రతి ముహూర్తం ఇప్పుడు మాట్లాడతాం కదా, నెక్స్ట్ ముహూర్తంలో మళ్ళీ అందులో పడిపోతూ ఉంటాం మనం. సో ఈ విధంగా మనం అందరూ కూడా మ్యాక్సిమం దీన్ని యూటిలైజ్ చేసుకొని మన జీవితాలను తీర్చిదిద్దుకుందాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.